అక్కడ 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ప్రారంభించనున్నారు. అనంతరం లోకేష్ పెద్ద ముడియం ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. 3000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టు కడప జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. మంత్రి నారా లోకేష్ రెండో రోజు కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా మంత్రి వేళ జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించున్నారు. అక్కడ 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించున్నారు. అనంతరం లోకేష్ పెద్ద ముడియం ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. 3000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టు కడప జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు లోకేష్ కడప జిల్లా పర్యటన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. మంత్రి లోకేష్ రెండో రోజు పర్యటన కడప జిల్లాలో కొనసాగుంది. అయితే నిన్నటి దినాన మరి రాత్రి లేటుగా ఆలస్య రాముడితో కూడా నిన్న రాత్రి కడప నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశము జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా మంత్రి లోకేష్ బిజీగా గడపనున్నారు. 10 గంటలకు కడప నుంచి బయలుదేరి అక్కడ ముద్దునూరు మండలము పెనికలపాడు గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో రైతులతోనే స్వయంగా మంత్రి లోకేష్ ముఖాముఖిగా మాట్లాడున్నారు. వారి యొక్క కష్టాలు ఇటీవల కూడా మరి అరటి పంటలు అదేవిధంగా మామిడి తోటలు ఎక్కువ తీవ్ర నష్టం వాటిల్లడంతో కూడా మరి పంటలు దెబ్బతినడంతో కూడా వారితో వారి యొక్క సమస్యలు అడిగి స్వయాన లోకేష్ తెలుసుకొనున్నారు. మరి అదే విధంగా కూడా ఆ కొండాపురం మండలంలో కూడా మరి టీ కోడూరు కొండాపురం మండలము టీ కోడూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఆ సోలార్ ప్రాజెక్టును కూడా మరి అదే పెద్దమూడు మండలంలో కూడా ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్రాజెక్టు మొత్తం 600 మెగావాట్లను సోలార్ ప్రాజెక్టును కూడా పెద్దమూడి మండల పరచవల్లు కొండాపురం మండలంలో కూడా ఈ రెండింటిని కూడా స్వయంగా మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. అయితే మరి అక్కడనే దత్తాపుర గ్రామంలో కూడా నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా మంత్రి లోకేష్ సమావేశం ఉన్నారు. ఆ సమావేశంలో కూడా అయితే గత ఎన్నికల హామీలో కొండాపురం మండలంలో 30 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కొంత అదనంగా కూడా 2 లక్షల రూపాయలు ఇప్పిస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా కూడా ఎలాంటి ప్రకటన చేయబోతుంటున్నారు, ఇంకా ఆ యొక్క జమ్మూడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఏదైనా అంటే ముప్పు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమస్యలకు ఏ విధంగా హామీ ఇవ్వబోతున్నారు కూడా ఒప్పుకుంటే అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు మంత్రి లోకేష్ కడప జిల్లాలో రెండో రోజు బిజీగా గడుపున్నారు. తిరిగి సాయంకాలం విజయవాడకు బయలుదేరున్నారు. జ్యోతి. థ్యాంక్ యూ రాజు.